దేవుని వాక్యమును నేర్చుకున్నట్టుకు ఆసక్తిని కలిగి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. దేవుని వాక్యమును ఆసక్తితో మీరు నేర్చుకొని దానిని మీ జీవితములలో పాటిస్తూ అనేకులకు దానిని పరిచయం చేస్తూ యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటనలో మీరు కూడా పాలిభాగస్తులవుతున్నారని నేను భావిస్తున్నాను. మీ అందరి ఆత్మీయ అవసరత కొరకు మరొక చక్కని పాఠమును దేవుని గ్రంథము నుండి ఈరోజు ఈ సమయమందు ఆయన కృపను బట్టి నేను సిద్ధం చేశాను. కనుక ఆసక్తితో మీరంతా దేవుని వాక్యం నేర్చుకొని దాని ప్రకారం పాటించు నిమిత్తము సిద్ధపడతారని నేను కోరుకుంటున్నాను. ప్రియులరా, ఈ భూమి మీద జీవితకాలంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకొని తద్వారా దేవుని గ్రంథంలో పొందుపరచబడినటువంటి ఒక చక్కని రహస్యాన్ని మనం ఆవలింపు చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేంటంటే నాణ్యత మరియు పరిమాణం, క్వాలిటీ మరియు క్వాంటిటీ. ఆంగ్లంలో క్వాలిటీ మరియు క్వాంటిటీ అంటే నాణ్యత మరియు పరిమాణానికి సంబంధించినటువంటి ఒక చక్కని పాఠం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మనస్సు పెట్టి ఈ పాఠాన్ని ఆలోచిస్తారని, నేర్చుకుంటారని, బ్రతుకులను చక్కదిద్దుకుంటారని నేను కోరుకుంటున్నాను. మన జీవితకాలం అంతటిలో అనేకమైనటువంటి సందర్భాలలో చాలా పదార్థాలను, చాలా వస్తువులను మనం చూస్తూ ఉంటాం. వీటిలో కొన్నింటికి క్వాలిటీ ముఖ్యం, మరికొన్నింటికి క్వాంటిటీ ముఖ్యం. అంటే కొన్నింటికి నాణ్యత ముఖ్యం, మరికొన్నింటికి పరిమాణం ముఖ్యం. చదువు తక్కువగా ఉన్నవారికి ఈ మాటలు కాస్త అర్థం అవటానికి సమయం పడుతుంది. అయినా సరే మీరు ప్రయత్నం చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలలో, మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులలో కొన్నింటికి నాణ్యత ముఖ్యమైనది, కొన్నింటికి పరిమాణం ముఖ్యమైనది. వాల్యూమ్ లేక క్వాంటిటీ అంటారు. నాణ్యత అనగానే దాని యొక్క క్వాలిటీ అన్నమాట, దాని యొక్క ప్యూరిటీ అన్నమాట. ప్రియులారా, ఉదాహరణ చెబుతాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. బంగారం మరియు మట్టిని తీసుకోండి. బంగారం మరియు మట్టిని ఒక ఉదాహరణగా మీరు తీసుకోండి. బంగారమును మనం చూస్తున్నప్పుడు బంగారంలో మనం ఏం చూడాలనుకుంటామంటే క్వాలిటీ చూడాలనుకుంటాం. క్వాలిటీ అది 24 క్యారెట్ల, 22 క్యారెట్ల, లేక 18 క్యారెట్లు మాత్రమేనా? చూసారా, బంగారాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దాని యొక్క నాణ్యత మాత్రమే మన దృష్టిలో ఉంటుంది. దానికి కొలత ఏంటన్నమాట? క్యారెట్లు. క్యారెట్లలో దాన్ని కొలుస్తారు. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, ఇలా సంఖ్య తగ్గే కొద్దీ నాణ్యత తగ్గుతూ వస్తుందన్నమాట. అత్యుత్తమమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అని చెబుతారు. బంగారం అనగానే దానిలో మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది క్వాలిటీ. క్వాలిటీ అంటే నాణ్యత. మట్టిని మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు మట్టిలో నాణ్యత కంటే పరిమాణాన్ని మనం చూస్తాం. ఉదాహరణకి మట్టి కొనుక్కోవాలనుకోండి, ఎక్కడి నుంచి అయినా, ఏదైనా ఒక ఇంటి నిర్మాణానికి కానీ, లేకపోతే ఏదైనా ఒక పల్లపు ప్రాంతాన్ని ఎత్తు చేసుకోవటానికి కానీ మట్టి కావాలనుకోండి. మట్టిని కొనుక్కునేటప్పుడు మనం మట్టిని ల్యాబొరేటరీకి తీసుకుని వెళ్ళి క్యారెట్లలో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కొలతలలో కానీ దాని యొక్క క్వాలిటీ చూడాలనుకోం, దాని యొక్క నాణ్యత చూడాలనిపించదు. మరి ఏం చూడాలనిపిస్తుంది? దాని పరిమాణం ఎంత, ఎన్ని టన్నులు, ఎన్ని మెట్రిక్ టన్నుల మట్టిని మనకు అతడు ఇస్తున్నాడు, దీనిని మాత్రమే మనం ఆలోచన చేస్తాం. బంగారాన్ని తీసుకునేటప్పుడు దాని యొక్క క్వాలిటీ ముఖ్యమైతే, మట్టిని మనం తీసుకునేటప్పుడు దాని యొక్క క్వాంటిటీ మనకు ముఖ్యం. బాగా ఆలోచన చేస్తున్నారా? అందుకే బంగారమును మనం చాలా తక్కువ క్వాంటిటీలో, అంటే తక్కువ కొలతలో మనం
తీసుకుంటాం. ఎందుకంటే దాని యొక్క లభ్యతను బట్టి అది మనకు ఎక్కువగా దొరకదు. అది తులంలో కొనుక్కోవచ్చు, గ్రాముల్లో కొనుక్కోవచ్చు. మహా అయితే, మహా అయితే ఒక కేజీ బంగారం వరకు ఎవరైనా వారి వారి అవసరతలను బట్టి కొనుక్కుంటూ ఉంటారు, దాచుకుంటూ ఉంటారు. బంగారాన్ని కొనుక్కునేటప్పుడు ఏది పడితే అది బంగారం అనుకొని నాకు ఒక కేజీ బంగారం, లేకపోతే నాకు ఒక తులం బంగారం, లేకపోతే నాకు ఒక 10 గ్రాముల బంగారం అని తీసుకోరండి. దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది? బంగారం షాపు వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నిత్యం వారు బంగారం పనిలో ఉంటారు కనుక. ఇదొక ఉదాహరణ సుమా, ఇదొక ఉదాహరణ. అలాగే వజ్రాలు కొనుక్కునేటప్పుడు వజ్రాల యొక్క క్వాలిటీ ముఖ్యం. వెండిని కొనుక్కునేటప్పుడు వెండి యొక్క క్వాలిటీ ముఖ్యం. విలువైనటువంటి పదార్థాలు, విలువైనటువంటి వస్తువులు అనగానే క్వాలిటీ మనకు ముఖ్యం. అంతగా విలువ లేనటువంటి పదార్థాలు, విలువ లేనటువంటి వస్తువులు క్వాంటిటీ మనకు ముఖ్యం, పరిమాణం మనకు ముఖ్యం. మట్టి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి? క్వాలిటీ కలిగిన మట్టి 1 కేజీ 2 కేజీలో కాదు, టన్నుల కొద్దీ. ఎందుకంటే ఒక పల్లపు ప్రాంతాన్ని ఎత్తు చేయించాలి, ఒక పునాదిని ఎత్తు చేయించాలి. అంటే ఏ మట్టి అయినా పర్వాలేదు, ఏ మట్టి అయినా పర్వాలేదు, నాకు ఎన్ని టన్నులు మట్టి నువ్వు ఇవ్వగలవు? టన్నుల్లో నాకు మట్టి కావాలి, టన్నుల కొద్దీ నాకు మట్టి కావాలి. అక్కడ మనం బరువును మాత్రమే చూస్తాం, బరువును మాత్రమే చూస్తాం. బాగా ఆలోచన చేస్తున్నారు. మీకు అర్థమైందని నేను అనుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అలాగే ఇంకా అర్థం కాకపోతే పెట్రోల్ని తీసుకోండి, నీటిని తీసుకోండి. పెట్రోల్ మనం కొనుక్కునేటప్పుడు దాని యొక్క క్వాలిటీ ముఖ్యం. దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు దానిని. దాని క్వాలిటీని స్పెసిఫిక్ గ్రావిటీలో చూపిస్తారు. దాని క్వాలిటీ ముఖ్యం. ఎందుకంటే లీటరో 2 లీటర్లో, లేకపోతే మహా అయితే ఒక 10 లీటర్లో, లేకపోతే ఒక మహా అయితే ఒక 30 లీటర్లో ట్యాంక్ ఫుల్, బండికి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాం. అక్కడ మనకు కావాల్సింది క్వాలిటీ. ఎందుకంటే తక్కువ పరిమాణంలో మనం దాన్ని తీసుకుంటున్నాం. క్వాలిటీ ముఖ్యం. అది విలువైనటువంటి పదార్థం. పెట్రోలు లీటరు రూపాయికో, 2 రూపాయలకు, 10 రూపాయలకు, 20 రూపాయలకు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మనం బోరు తవ్వుకుంటే అక్కడి నుంచి వచ్చేదో కాదు కదా. ఎక్కడి నుంచో మనకు ఇంపోర్టెడ్ అయి వస్తుంది. లేకపోతే మన ప్రాంతాలలో దొరికిన ఎక్కడో భూమి లోతు భాగాలలో ఉంటుంది. దానిని మనం త్రవ్వుకోవడానికి వీలు లేదు. దానిని గవర్నమెంట్ వారే మనకు అమ్మాలి. కొన్ని సంస్థలు మాత్రమే పెట్రోల్ని అమ్మాలి, డీజిల్ అమ్మాలి. వీటికి క్వాలిటీ ముఖ్యం. అందుకే మీరు పెట్రోల్ బంకులకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బ్యానర్ల మీద వాళ్ళు రాస్తూ ఉంటారు, మా యొక్క బంకులో క్వాలిటీ పెట్రోల్ అమ్మబడును, నెంబర్ 1 క్వాలిటీ మా యొక్క బంకులో అమ్మబడును, కావాలంటే మీరు దీనిని పరీక్షించుకోవచ్చు, స్పెసిఫిక్ గ్రావిటీని మీరు కొలుచుకోవచ్చు అని చెబుతూ ఉంటారు. అదే మనం నీటిని కొనుక్కోవాలంటే నీటికి క్వాలిటీ చూస్తామా? ఎన్ని ట్యాంకులు నీరు కావాలి, అంతే. మనకు నీరు అవసరం అనుకోండి, ఎన్ని ట్యాంకులు నీరు కావాలి అంటే దాని యొక్క విలువను బట్టి అది మనం క్వాలిటీలో చూడాలా లేక క్వాంటిటీలో చూడాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఒక వస్తువు యొక్క, ఒక పదార్థం యొక్క విలువను బట్టి దాని క్వాలిటీ మనం చూడాలా, దాని యొక్క క్వాంటిటీ మనం చూడాలా, దాని నాణ్యతను మనం చూడాలా లేక దాని పరిమాణాన్ని మనం చూడాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది. అదేంటంటే గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కరము పాలు అంటారు. అంటే గంగిగోవు పాలలో మనం క్వాలిటీ చూడాలి. గోవు పాలు అంటే ఆవు పాలు శ్రేష్టమైనవి. అవి తక్కువగా లభ్యమైనా సరే అవి క్వాలిటీ కలిగినవి గనక గరిటెడైన చాలు. కడివిడైననేమి అంటే 2 కావిళ్ళు బరువులు మనం తీసుకుని వెళ్ళిన ఉపయోగం ఏముంది? గాడిద పాలు అయితే అని అర్థం. కరము పాలు, గాడిద పాలు. గోవు పాలు శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైన గోవు పాలలో మనం ఏం చూడాలి? నాణ్యత చూడాలి. గాడిద పాలకి విలువ ఉండదు కనుక అందులో మనం క్వాంటిటీ చూడాలి. క్వాంటిటీ చూడాలంటే పరిమాణం. కడివిడైననేమి. గరిటతో గోవు పాలను మనం ఒక పక్కన పెడితే, కావిడితో గాడిద పాలను మరో ప్రక్కన పెడితే, గరిటతో మనం తీసుకున్నటువంటి గోవు పాలే మిన్నయైనవి అని తెలుగులో సామెత చెబుతుంది. అంటే దానిని బట్టి జీవిత పాఠాలు నేర్చుకోమని, లోక సంబంధమైన పాఠాలు నేర్చుకోమని ఆ యొక్క సామెత యొక్క అర్థం. ప్రియులారా, దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణల ద్వారా తన యొక్క గ్రంథములోని విశేషమైనటువంటి సంగతులను మనకు నేర్పిస్తున్నాడు.
ఏదైనా విలువైనది అనేసరికి దాని యొక్క నాణ్యతను చూడాలి. ఏదైనా విలువ లేనిది, అది అంతగా విలువ లేనిది, విలువ తక్కువది అనేసరికి దాని యొక్క పరిమాణమును చూడాలి. ఇప్పుడు సరిగ్గా మిమ్మల్ని ఈ విషయానికి సంబంధించిన జ్ఞానమును నేర్పించే సందర్భం దగ్గరకు తీసుకుని వెళ్తాను. ఈ మాటలన్నీ విన్న తర్వాత మాత్రమే ఈ సందర్భం మీకు బాగా అర్థమవుతుంది. పరలోకం, దేవాది దేవుడు, ఉన్నతుడైన తండ్రి, ఆయన దగ్గర ఆయనకు కావలసినది ఏంటో తెలుసా? నాణ్యత. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ విలువైనవే ఉంటాయి, విలువైన వారే ఉంటారు. ప్రియులారా, మీరు బాగా ఆలోచన చేయండి. మన చుట్టూ విలువైన వాటిలో కొన్నిటిని మనం ఉదాహరణగా తీసుకుంటే ఒక వజ్రం కనిపిస్తుంది, ఒక బంగారం కనిపిస్తుంది, లేకపోతే కొన్ని మంచి మంచి వస్తువులు కనిపిస్తున్నాయి. మన అవసరతలను తీర్చే మంచి మంచి వస్తువులు కనిపిస్తున్నాయి. విలువలేని వస్తువులు కూడా మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. కానీ వాటి యొక్క నాణ్యతను మనం చూడాలనుకోం. అది ఎన్ని టన్నుల్లో ఉందో కేవలం దానిని మాత్రమే మనం చూస్తాం. పరలోకంలో దేవునికి నాణ్యత కలిగినది మాత్రమే కావాలి, విలువ కలిగినది మాత్రమే పరలోకంలో ఉంటుంది. కనుక అక్కడ కేవలం నాణ్యత మాత్రమే చూడబడుతుంది. పరిమాణంతో అక్కడ సంబంధం లేదు. ఎందుకంటే విలువ లేనివి పరలోకంలో ఉండవు. పరలోకంలో ఏముంటాయి? నిత్యత్వంలో ఏముంటాయి? నిత్య కాలము ఏముంటాయి? విలువ కలిగినవి మాత్రమే ఉంటాయి. విలువ లేనివి ఉండవు. పరలోక రాజ్యంలో కేవలము విలువైనవి, అత్యంత విలువైనవి, నిజంగా ఈ భూమి మీద అంత విలువైనటువంటి మనుషులను ఈ భూమి మీద మనం మన కన్నులారా ఎక్కువ మందిని చూడలేం. అందరినీ దుర్మార్గులనే, దుష్టులనే మనం చూస్తున్నాం. విలువైనటువంటి వ్యక్తి, పరలోకమునకు వెళ్ళే వ్యక్తి ఎవరైనా ఒకరు కనిపించారనుకోండి, నిజంగా ఎంత ధన్యతో తెలుసా? మన జీవితానికి ఎంత ధన్యత ఏర్పడినట్టు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని శిశువుగా సుమయను చూస్తున్నారు. అలాగే అన్న అనేటువంటి ఒక విధవరాలు దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువుకు సున్నతి చేయించడానికి తల్లిదండ్రులు తీసుకుని వచ్చినప్పుడు చూచింది. వారు ఎంత పొంగిపోతున్నారో తెలుసా? ఎంత ఆనందపడిపోతున్నారో తెలుసా? ఎందుకంటే పరలోకమునకు మనుషులను తీసుకుని వెళ్ళే లోకరక్షకుడు బాలుడుగా ఉన్నప్పుడు, వారికి ఆ దర్శనం కలిగినప్పుడు వారు ఎంత సంబరపడిపోతున్నారు. జ్ఞానులు ఆయన దర్శనం చేసుకున్నప్పుడు ఎంత ఆనందపడిపోతున్నారు, ఎంత ఆశ్చర్యపడిపోతున్నారు, మొక్కుతున్నారు ఆయనకి. గొర్రెల కాపరులు ఎంత ఆశ్చర్యపడుతున్నారు. ప్రియులారా, పరలోకమునకు అర్హత సంపాదించినటువంటి మనిషి మన కళ్ళకు కనిపించగానే చాలా ధన్యం, మన కళ్ళకు చాలా ధన్యత కలిగినట్టు. పాతాళమునకు జారిపోయేటువంటి వారిని అందరిని చూస్తే ఉపయోగం ఏముంది చెప్పండి? ఈరోజు మనుషులు అలాంటి చెడ్డ వ్యక్తులను చూడాలనుకుంటున్నారు, కానీ పరలోకానికి అర్హత సంపాదించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు నా కళ్ళకు కనిపిస్తారా, నా జీవితకాలంలో ఒక్కరైనా కనిపిస్తారా అని వారిని వెతకలేకపోతున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు ఈ లోకమంతటిలో విలువైన వారిని. ఎందుకంటే వారు నిత్యత్వాన్ని సంపాదించుకుంటున్నారు కదా, వారు పరలోకానికి అర్హత సంపాదించుకుంటున్నారు కదా, వారు దేవుని కోసం బ్రతుకుతున్నారు కదా. అందుకే దేవుని కొరకు బ్రతికే వారి పట్ల మనం చాలా వినయంతో ఉండాలి, భయభక్తులతో ఉండాలి, గౌరవభావంతో ఉండాలి. ఒకనాడు ప్రవక్తలతో పాటు జీవించిన మనుషులు, నీతిమంతులతో పాటు జీవించిన మనుషులు వారి యొక్క విలువ తెలుసుకోగానే ఎలా గౌరవించారు? చాలా మిన్నగా గౌరవించారు. ఏలియా గారు కనిపించగానే ఎంత భయం, ఎంత భక్తి. ఎలీషా గారు కనిపించగానే ఎంత గౌరవభావం. సమూయేలు గారు కనిపించగానే రాజుకు సైతం ఎంత వణకు. ఎందుకంటే వారు పరలోకానికి వెళ్ళేవారు, దేవుని మాటలను చెప్పేవారు, దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని కొరకు సమస్తమును కాదనుకున్నవారు. విలువ కలిగిన వారు. పరలోకంలో దేవుడు అన్నింటినీ, సమస్తమును విలువైనదిగా ఉండాలనుకుంటున్నాడు, విలువైనదిగా చూడాలనుకుంటున్నాడు. కనుక పరలోకంలో ఏది ముఖ్యం? క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు, పరిమాణం కాదు, నాణ్యత ముఖ్యం. ఇప్పుడు ఈ మాటను దేవుని గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి మాటలలో చక్కగా జాగ్రత్తగా మీరు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది,
దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు చూసారా? పరలోకమునకు వెళ్ళేవారు ఎవరు? నాశనమునకు జారిపోయేవారు ఎవరు? పరలోకమునకు వెళ్ళేవారు కొందరే ఉంటారు. పరలోకమునకు వెళ్ళేవారు కొందరే ఉంటారు. నాశనమునకు జారిపోయేవారు అనేక మంది ఉంటారు. పరలోకమునకు వెళ్ళేవారిలో దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? నాణ్యత చూడాలనుకుంటున్నాడు. నాణ్యత చూడాలనుకుంటున్నాడు, క్వాలిటీ చూడాలనుకుంటున్నాడు. దట్ ఈజ్ వై పరలోకమునకు వెళ్ళేవారు కొందరే. బంగారం మన దగ్గర ఎంత ఉంది? మన ఇంటిలో, మన ఇంటి క్రింద, మన ఇంటి చుట్టూ ఉన్న మట్టి అంత బంగారం మన ఇంట్లో లేదు, ఉండదు, ఎవరింట్లోనే ఉండదు. ఎందుకు? బంగారం విలువైనది. బంగారంలో నాణ్యతను మనం చూస్తాం. మట్టిలో నాణ్యత ఏం చూస్తాం? మట్టిలో పరిమాణమును మాత్రమే చూస్తాం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పు విశాలముగా ఉంటుంది, దాని ద్వారా పోవువారు అనేకులు. అంటే క్వాంటిటీ ఎక్కువ, పరిమాణం ఎక్కువ. మట్టి క్వాంటిటీ ఎలా ఎక్కువగా ఉంటుందో పాతాళమునకు జారిపోయేవారు, నిత్య నరకాగ్నికి బలైపోయేవారు, నిత్యము మండు అగ్నిగుండంలో పడద్రోయబడివారు అనేక మంది, విస్తారమైన వారు. కానీ పరలోకమును కనుగొనేవారు, నిత్య జీవమును కనుగొనేవారు కొందరే. కొందరే. ఎందుకని? అక్కడ క్వాలిటీ కావాలి, అక్కడ క్వాలిటీ ముఖ్యం. క్వాలిటీ ఉన్నటువంటి మనుషులు. క్వాలిటీ అంటే ఏంటది? క్వాలిటీ అంటే ఏంటి? దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుని మాటలను భూమి మీద తమ బ్రతుకు కాలమంతా పాటించటం, దేవుని చిత్తమునకు లోబడటం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను పొందటం, ఆ రక్షణను కాపాడుకోవటం, ఆ రక్షణను అనేక మందికి పంచిపెట్టడం. ఇలా ఎవరైతే తమ బ్రతుకులలో దేవుని వాక్యమును పూర్తిగా రంగరించుకుంటారో వారిలో దేవుడు ఏం చూస్తాడంటే నాణ్యత చూస్తాడు. నాణ్యత, క్వాలిటీ చూస్తాడు. ఇలాంటి మనుషులు తక్కువ మందే ఉంటారు. ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయినా ఇబ్బంది లేదు. బంగారం తక్కువగా లేదు మన దగ్గర, వజ్రాలు మనుషుల దగ్గర తక్కువగా లేవు, విలువైనటువంటివి ఏవైనా తక్కువగానే లేవా? తక్కువగానే ఉన్నాయి. ఏమి నేర్పిస్తున్నాయి మనకు? పాఠాలను ఏమి నేర్పిస్తున్నాయి? నేను ఎందుకు తక్కువగా ఉన్నానంటే నీ దగ్గర నేను విలువైన దానను, నీవు కూడా విలువైన వాడవై, విలువైన దానవై నిత్యత్వానికి వెళ్ళు అని తక్కువగా మన దగ్గర ఉన్నటువంటివి మనకు నేర్పిస్తున్నాయండి పాఠాలు. నోరు లేకపోయినా పాఠాలు నేర్పిస్తున్నాయండి. నేర్చుకోవాలండి, అలాగా పాఠాన్ని నేర్చుకోవాలండి. విలువైనది, క్వాలిటీ కలిగినది నా దగ్గర ఎందుకు తక్కువగా ఉంది? నా దగ్గర ఎందుకు తక్కువగా ఉంది? విలువైనది కనుక. నా దగ్గర తక్కువగా ఉండి ఇది నాకు ఏమి నేర్పించాలనుకుంటుంది? నేను కూడా విలువైన వాడనుగా, నేను కూడా విలువైన దాననుగా పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి అనే పాఠాన్ని నాకు నేర్పిస్తుంది. నేను విలువ లేనివాడనుగా, విలువ లేనిదానుగా నేను ఉండిపోతే ఎక్కడికి త్రోయబడతాను? ఎక్కడికి నేను వెళ్ళిపోవాల్సి ఉంటుంది? నిత్య శిక్షకు నేను వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అందుకే ప్రభువారు ఏమంటున్నారంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఎన్నో క్వాలిటీ చెక్స్ ఉంటాయి. బంగారానికి ఎన్నో క్వాలిటీ చెక్స్ ఉంటాయి. ఎంతో పరీక్ష చేస్తారు. అగ్ని కొలిమిలో దానిని మండిస్తారు, దానిలో ఉన్నటువంటి మలినం అంతటిని తీసేస్తారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. మీరు కూడా అన్ని శ్రమల ద్వారా మీరు ముందుకు కొనసాగాలి. మీ జీవితంలో దేవుని కొరకు మీరు బ్రతుకుతూ అనేక శ్రమలు మీకు ఎదురవుతున్నప్పుడు వాటన్నింటిలో మీరు నెగ్గుతూ చివరకు లక్ష్యమును మీరు అందుకోవాలి, పరలోకమును మీరు చేరుకోవాలి. మీ జీవితమును దేవుడు చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూడగానే దేవుడు విలువ కలిగినటువంటి మనిషి అనుకోవాలి. అందుకే ఒకానొక సందర్భంలో మీరెవరు? విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. క్రీస్తు మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగము, ఆయన కార్చిన రక్తము, ఆయన నలుగుగొట్టబడినటువంటి శరీరము, వీటన్నింటి ద్వారా విలువ పెట్టి కొనబడిన వారము, దేవుని మాటల చేత ఆకర్షింపబడిన వారము, మనము విలువ కలిగిన వారము.
విలువ కలిగిన వారుగా పరలోకానికి వెళ్ళేటువంటి ప్రతి మనిషి కూడా ఎలా ఉంటాడంటే తక్కువగానే ఉంటాడు. వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. విస్తారమైనటువంటి మనుషులు పరలోకానికి వెళ్ళలేరు. ఎందుకంటే లేఖనం ఏమి సెలవిస్తుంది, దేవుని వాక్య భాగం ఏమని సెలవిస్తుంది చూద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క పోలిక కూడా, వారి యొక్క దృష్టాంతాన్ని కూడా ఒక దానిని మనం చూద్దాం. దేవుడు వ్రాయించాడు. ఏమండి, అబ్రహాము గర్భాన ఇస్సాకు, ఇస్సాకు గర్భాన యాకోబు, యాకోబు గర్భాన 12 మంది ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయుల గర్భం నుండి చాలామంది మనుషులు వచ్చేసారు. లక్షల కొద్ది కాల్బలం వచ్చేసారు. అయితే వీరందరిని దేవుడు చూస్తున్నప్పుడు వీరి యొక్క పరిమాణం దేవుని దృష్టికి గొప్పగా ఉందా, లేక వీరిలో ఎవరు విలువ కలిగిన వారు దేవునికి గొప్పగా ఉన్నారంటే, విలువ కలిగిన వారు ఎవరు అని దేవుడు కొందరిని మాత్రమే కనుగొంటున్నాడండి. అదిగో అక్కడున్నాడు, ఇదిగో ఇక్కడున్నాడు, ఇదిగో ఇక్కడ ఈమె ఉంది. అలా విలువ కలిగిన వారిని వేళ్ల మీద లెక్క పెడుతూ కొంతమందిని మాత్రమే ఆయన కనుగొంటున్నాడు. మిగిలిన వారు ఇశ్రాయేలీయులు అని పేరు పెట్టి పిలువబడుతున్నా, ఆ జనాంగంలోనికి వారు వచ్చినా, లెక్కింపబడిన వారంతా నిత్యత్వాన్ని పొందేటువంటి దిశగా అడుగులు వేయలేకపోయారండి. చూసారా? అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి? క్వాలిటీ కావాలి, నాణ్యత కావాలి, మంద కాదు. అనేక మందిని దేవుడు కోరుకుని క్వాలిటీ లేకపోయినా సరే మీరంతా పరలోకానికి వచ్చేయండి అని దేవుడు ఎప్పుడు చెప్పడండి. ఏ కాలంలో కూడా దేవుడు అలా రాజీ పడలేదండి. ఎక్కువ మంది నాకు కావాలి కనుక పోనీలే క్వాలిటీలో కాస్త మనం తగ్గిపోదాం, నేను మరీ పెద్ద పెద్ద పరీక్షలు పెడితే, నేను మరీ వీరికి ఎక్కువగా నేను నాణ్యతా పరీక్షలు పెడితే వీరు పరలోకానికి రాలేరు కనుక కొన్ని పరీక్షలు తగ్గించేద్దాం, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు వీరికి తీసేద్దాం, అప్పుడు ఎక్కువ మంది వచ్చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని దేవుడు ఎప్పుడు అనుకోలేదండి. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా దేవుని యొక్క ఆలోచన ఒకే విధంగా ఉంటుందండి. దేవుని నిర్ణయం ఒకే విధంగా ఉంటుందండి. దేవుని రాజ్యంలో అడుగుపెట్టేవారు విలువ కలిగిన వారుగా ఉండాలి, నాణ్యత కలిగిన వారుగా ఉండాలి. అంతే తప్ప ఏదో సంఖ్య తక్కువైందని నేను కొన్ని విషయాలలో రాజీ పడిపోయి నాణ్యత లేకపోయినా సరే వారిని పరలోకంలోనికి తీసుకుని వెళ్ళే ఆలోచన దేవునికి లేదు. దేవుడు ఎప్పుడు అలా అనుకోడు. ఇశ్రాయేలీయుల విషయంలో వ్రాయబడిన ఒక చక్కని మాటను మీరు చూస్తే ఈ విషయం మీద మీకు నిర్ధారణ కలుగుతుంది. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును, సమూల నాశనము నిర్ణయింపబడెను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారు? లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నారు. నీ జనులైన ఇశ్రాయేలీయులు సముద్రపు ఇసుక వలె ఉన్నను వారిలో ఎందరు తిరుగుతారు, ఎందరు దేవుని రాజ్యంలోనికి వస్తారు, దేవుని యొక్క లోకంలోనికి వెళతారు, నిత్యత్వమును ఎందరు సంపాదించుకుంటారు? శేషము అన్నాడు చూడండి అక్కడ. శేషము. దేవునికి వీరంతా క్వాలిటీ లేని వారుగా కనిపిస్తున్నారు. కేవలం మంద మాత్రమే కనిపిస్తుంది, క్వాలిటీ లేదు. క్వాలిటీ లేనప్పుడు దేవుడు అంగీకరించడు. అందుకే నీ జనులైన ఇశ్రాయేలీయులు, మరలా వీరు ఎవరు పేరు పెట్టబడింది? ఎవరు పేరు పెట్టబడింది? ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, నిబంధన కలిగిన వారు, ఆచారములను పాటిస్తున్నవారు, పండుగలను ఆచరిస్తున్నవారు. అయినా కానీ దేవుని చేత అంగీకరింపబడలేకపోయారు, దేవుని చేత స్వీకరించబడలేకపోయారు. ఎందుకని? నాణ్యత లేదు. దెర్ ఈజ్ నో క్వాలిటీ. నీ జనులైన ఇశ్రాయేలు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నను వారిలో నుండి శేషమే తిరుగును, వారిలో నుండి శేషమే తిరుగును. మరి మిగిలిన వారంతా సమూల నాశనము నిర్ణయింపబడెను. అర్థమవుతుందా మీకు? సమూల నాశనము నిర్ణయింపబడెను అంటే క్వాంటిటీ అంతా, పరిమాణం అంతా, ఎక్కువ మంది ఉన్న ఆ మందంతా నాశనానికి వెళ్ళిపోయింది. శేషం మాత్రం, ఎందుకంటే క్వాలిటీ కలిగిన వారు, క్వాలిటీ కలిగింది ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? శేషభాగంలాగే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది, లెక్కించడానికి వీలు కలిగినట్టుగానే ఉంటుంది. శేషం మాత్రం తిరుగుతుంది, దేవుని వైపు తిరుగుతుంది, దేవుని కొరకు అడుగులు వేస్తుంది. ప్రియులారా, చక్కని మాటలు దేవుడు రాయించాడు. ఎందుకని? ఈ మాటలన్నీ మన కొరకు దేవుడు ఎందుకు పొందుపరిచాడు? మనం కూడా విలువ కలిగిన వారముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. దేవునికి ఏదో మంద కావాలని మీరు అనుకోకండి. దేవునికి విలువ కలిగిన మనిషి కావాలండి. దేవునికి విలువ కలిగిన మనిషి కావాలండి. ఏమంటే దేవునికి నిజంగా సంఖ్యే కావాలనుకుంటే
దేవునికి నిజంగా మందే కావాలనుకుంటే ఇంత ప్రయాస, ఇంత కష్టం, ఇంత వేదన, ఇంత శ్రమ అవసరం లేదండి. కాస్త దేవుడు ఆ యొక్క పరీక్షలన్నిటినీ తొలగించేస్తే ప్రజలందరూ వెళ్ళిపోతారండి, పరలోకానికి వెళ్ళిపోతారండి. ఒకవేళ దేవుడు రాజీ పడిపోతే మానవాళి అంతా కూడా పరలోకానికి వచ్చేయాలి, దెర్ ఈజ్ నో చెకింగ్ ఏమీ లేదు, స్క్రీనింగ్ ఏమీ లేదు అని దేవుడు ఒకవేళ నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, అలా తీసుకోడు. నిర్ణయం ఒకవేళ తీసుకుంటే మనుషులంతా పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక సువార్త ప్రకటన యొక్క అవసరం ఏముంది? మనిషి యొక్క చెడుతనము, మనిషి యొక్క మంచితనము, మనిషి యొక్క జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పుకోవడానికి ఏమీ లేదు కదండి. కానీ దేవుని వాక్యం ఎంతో తీక్షణగా మనుషులను పరీక్షిస్తూ వారందరినీ చక్కని మార్గంలో నిలబెట్టడానికి దేవుని వాక్యం నిరంతరం శ్రమిస్తుంది. దేవుని యొక్క సేవకుల నోట దేవుడు పలికిస్తున్నాడు. ఎందుకని? మనుషులలో ఆ విలువ రావాలి, ఆ క్వాలిటీ రావాలి, బయటకు రావాలి. ఎంతమందిలో వస్తుందంటే ముందే చెప్పేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులలో కూడా శేషమే తిరిగింది, మరి మీలో కూడా శేషమే తిరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ, నాణ్యత కలిగిన వారు తక్కువ మందే ఉంటారు. నాణ్యత కలిగిన వారు కొద్ది మందిగా నా లోకానికి వస్తారు. ఎందుకంటే నా లోకంలో అందరూ, పరలోకంలో అందరూ, నిత్యత్వంలో అందరూ అన్నీ నాణ్యత కలిగినవే. నాణ్యత కలిగిన వారి మధ్య నాణ్యత లేని వారికి ప్రవేశం ఉంటుందండి? ఉండదండి. ఒక దేశానికి పార్లమెంట్ ఉందనుకోండి, ఆ పార్లమెంటులో ఎంపీలందరూ ఆసీనులు అవుతారు. మిగిలిన వారికి అందులో ప్రవేశం ఉంటుందా? ఎంపీ కాని వారికి, ఉద్యోగస్తులు తప్ప, అందులో బంట్రోతులు, ఉద్యోగస్తులు, ఎవరైనా టైప్ రైటర్లు ఇలాంటి వారు తప్ప బయట సామాన్య ప్రజలకి, ఆ దేశంలో పౌరులు కావచ్చు, సామాన్య ప్రజలకి, లేకపోతే ఏదైనా మిగిలిన అధికారాలు కలిగిన వారికి అందులో పార్లమెంటులో ప్రవేశం ఉంటుందండి? ఉండదండి. కేవలం ఎంపీలు మాత్రమే లోపలికి వెళ్తారు. ఎందుకంటే అర్హత కలిగిన వారు, క్వాలిటీ, వారు ఆ అర్హతను సంపాదించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంటులోనికి అడుగు పెట్టాలంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అది సాధ్యం. ఒక అర్హత సంపాదించి ఆ అర్హత ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నాడు. పరలోకంలోనికి ప్రవేశించాలంటే దేవుడు ఒక క్వాలిటీ చెక్ పెట్టాడు. ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 5 సంవత్సరాలకు అతడికి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి అతడు పార్లమెంట్లో అడుగుపెట్టినట్టు మీరు ఆ ఉదాహరణను జాగ్రత్తగా మీరు గమనించగలిగితే, నిత్యత్వం కోసం దేవుడు మెంబర్ ఆఫ్ హెవెన్, ఎంహెచ్. ఇక్కడ ఎంపీ అయితే అక్కడ ఎంహెచ్. ఉదాహరణగా తీసుకోండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఈ మాటలన్నీ. మెంబర్ ఆఫ్ హెవెన్ అది 5 ఏళ్ళకు ఒకసారి పోయేది కాదు, నిత్యత్వం ఉండేది, నిత్యకాలం ఉండేది. మరి దానికోసం దేవుడు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు. ఏం చేయాలి? ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే ఎన్నికల్లో పోటీ చేయాలి. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి. పోటీ చేసినప్పుడు నీవు నిర్ణయించుకున్న, నీకు వారు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ నీకు ఇచ్చినటువంటి ఆ గుర్తుకు ప్రజలందరూ ఓటేస్తే, ఆ ఓట్లన్నీ మిగిలిన వారి కంటే ఎక్కువ వస్తే, లెక్కింపులో నీవు గెలిస్తే, అప్పుడు నీవు ఒక 5 ఏళ్ల పరిమితికి కలిగినటువంటి కాలానికి నువ్వు ఎంపీ అవుతావు. ఇక్కడ గైడ్లైన్స్ అన్నీ ఇలా ఉంటాయి. మరి దేవుని యొక్క గైడ్లైన్స్ ఏంటి? నీ జీవితకాలంలో, భూమి మీద నీకు ఇవ్వబడిన జీవితకాలంలో, ఆయుష్ కాలంలో దేవుని కొరకు నీవు బ్రతకాలి. దేవుని వాక్యం నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించింది, సూచించింది. అందరికీ ఒకే గైడ్లైన్ ఇవ్వబడింది. ఈ గైడ్లైన్స్ ప్రకారం మునుపు దేవుని కొరకు బ్రతికినటువంటి విశ్వాసులు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొని, కట్టడలను తీసుకుని బ్రతికారో, వాటిని పాటించారో, ఆ విధంగా నీవు కూడా నీ జీవితకాలంలో దేవుని కొరకు బ్రతుకు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ నొందు. అనేకులకు దానిని పరిచయం చేస్తూ నీ జీవితకాలం అంతా ప్రభువు కొరకు బ్రతుకు, ప్రభువు సేవలో బ్రతుకు, ప్రభువు కొరకు నీ జీవితమును అర్పణ చెయ్యి. అప్పుడు నీకు మెంబర్ ఆఫ్ హెవెన్, సిటిజన్షిప్ ఆఫ్ హెవెన్, పరలోకపు పౌరసత్వం దొరుకుతుంది. పరలోకపు పౌరుడుగా ఉంటావు. దేవుడు ఇచ్చేటువంటి ఈ గొప్ప అర్హత అందరికీ దక్కదు. దేశంలోని ప్రజలందరూ ఎంపీలు అయిపోవడానికి అవకాశం ఉందా? లేదండి. నియోజకవర్గానికి ఒక్కడే ఎంపీ ఉంటాడు. ఎంపీ నియోజకవర్గానికి ఒక్కడే. అది ఒక పరిమితి కలిగిన సంఖ్య అండి, చాలా తక్కువ మంది అండి. అందుకే ప్రజలందరిలో ఒక ఎంపీ, ప్రజలందరిలో ఒక ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్
అసెంబ్లీ రాష్ట్రానికైతే. ఒక ఎంపీని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ మీరు చూసినప్పుడు ప్రజలందరిలో చాలామంది ప్రజలకు ఒకడు కనుక చాలా విలువగా చూస్తారు. అంతే తప్ప ఒక బంట్రోతులాగా లాగి పక్కన పడేరు కదా, ఒక సామాన్య ప్రజలాగా పక్కకు తోసారు కదా, అతనికి విలువనిస్తారు. కొంతమంది ప్రజలలో అతడు ఉన్నప్పుడు అతనికి ప్రథమ పీఠాన్ని ఇస్తారు. అతనిలో నాణ్యత ఉంది, అతనిలో విలువ ఉంది, క్వాలిటీ ఉంది. పరలోకానికి వెళ్ళే వారిలో కూడా నాణ్యత ఉంటుంది. విలువ కలిగిన వారే పరలోకంలో అడుగు పెడతారు. దేవుడు పరలోకంలో విలువ కలిగిన వారిని చూడాలనుకుంటున్నాడు. కనుక ఇశ్రాయేలీయుల దగ్గరైనా నేటి కాలంలో సర్వజనాంగానికైనా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా రాజ్యంలోనికి, నా లోకంలోనికి ఎవరు అడుగు పెడతారంటే నాణ్యత కలిగిన వారే అడుగు పెడతారు. నాణ్యత కలిగిన వారు ఎందరు ఉంటారు అంటే శేషమే ఉంటారు. తక్కువ మంది మాత్రమే ఉంటారు, కొందరు మాత్రమే ఉంటారు. మరి మిగిలిన వారు సమూల నాశనము నిర్ణయింపబడెను. సమూల నాశనము నిర్ణయింపబడెను. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అయితే సాధారణంగా మనుషులందరిలో సాతాను పుట్టించే ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు పరలోకాన్ని నీకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అనేటువంటి చెడు ఆలోచనను సాతాను మనుషుల్లో పుట్టిస్తాడండి. ఎందుకు పుట్టిస్తాడు ఈ విధంగా? వాడు ఒక భ్రమలోనికి మనిషిని తీసుకుని వెళ్ళిపోయి ఆ భ్రమ ద్వారా అలా పాతాళానికి తీసుకుని వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాడు. ఏమంటాడు? ఆ భ్రమ ఎలా ఉంటుంది? దేవుడు పరలోకాన్ని నీకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? నీకంటే నీతిమంతుడు భూమి మీద ఉన్నాడేంటి? ఈ తరంలో నీకంటే నీతిమంతుడు ఈ భూమి మీద వడకడితే దొరుకుతాడేంటి అని మనలో సాతాను ఒక హైప్ క్రియేట్ చేస్తాడు. ఏమండి? మనలో సాతాను ఒక చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తాడు. అప్పుడు మనమేమనుకుంటాం? అసలే మనం పొగడ్తలకు పడిపోతాం కదా. మనమేమనుకుంటాం? అవును, నాకంటే గొప్పగా దేవుని కోసం ఎవరు బ్రతికేస్తున్నారు, నేనే దేవుని కోసం గొప్పగా బ్రతికేస్తున్నాను అనుకుంటాడు. నేనే దేవుని కోసం గొప్పగా బ్రతికేస్తున్నాను అనుకుంటాడు. అనుకునేలా సాతాను ఒక చెడు అభిప్రాయాన్ని మనుషుల్లో పుట్టిస్తాడు. దేవుడు మనుషులకు పరలోకాన్ని ఇచ్చేస్తాడులే, దేవుడు అంత కఠినాత్ముడు కాదులే, దేవుడు చాలా జాలిగా ఉంటాడు, దేవుడు చాలా దయగా ఉంటాడు, దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, కనుక నన్నెందుకు నాశనానికి నడిపిస్తాడు, నన్నెందుకు పాతాళంలో అగ్నిలోనికి నన్ను తోసేస్తాడు అని సాతాను పుట్టించినటువంటి భ్రమచేత మనుషులలో చాలామంది నాకు పరలోకం వస్తుందిలే, నాకు పరలోకం వస్తుందిలే అనుకుంటూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఏమండి? భూమి మీద చాలామంది విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకుంటారు. పరీక్ష రాసేటప్పుడు నేను తప్ప ఇంక ఫస్ట్ ర్యాంక్ ఎవరు అర్హులు అనుకుంటారు. పరీక్ష రాసేసి ముగించేసి ఇచ్చేసినప్పుడు నేనే బాగా రాశానేమో, ఈ పరీక్ష రాసిన వారు అందరికంటే నేనే బాగా రాశానేమో, ఫస్ట్ ర్యాంక్ నాదేనేమో అనుకుంటూ ఆ భ్రమలో ఉంటాడు. ఎంతవరకు? రిజల్ట్స్ వచ్చేంతవరకు. తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కనిపించదు, పేపర్లో ర్యాంక్ కనిపించదు, గల్లంత అయిపోయింది. అప్పుడేమనుకుంటాడు? అప్పుడు నిజాలు తెలుస్తాయి, అప్పుడు రియాలిటీలోకి వస్తాడు. అప్పటి వరకు భ్రమలో ఉన్నవాడు రియాలిటీలోకి వస్తాడు. అబ్బో, నాకంటే బాగా పరీక్ష రాసినటువంటి వారు చాలామంది ఉన్నారనమాట. అసలు చాలామంది ఏంటి, నాకు అసలు ర్యాంకే రాలేదు. ఏమండి? నేను ఫెయిల్ అయిపోయినా. అప్పుడు కళ్ళు తెరుచుకుంటాడు, అప్పుడు పుస్తకాలు తీసేస్తాడు, వెంటనే చదివేయడం ప్రారంభిస్తాడు. ఎవడైతే భ్రమలో నుండి నిజంలోనికి వచ్చి బ్రతుకుతాడో, ఎవడైతే భ్రమలో నుండి నిజంలోకి వచ్చి చదువుతాడో వాడికి కరెక్ట్గా మంచి ర్యాంక్ వస్తుంది. ఎవడైతే భ్రమలో ఉండిపోతాడో, నేను ఆ బిట్ కరెక్ట్గానే రాసేసాను, ఈ క్వశ్చన్కి నేను కరెక్ట్గానే సమాధానం చెప్పేశాను, నేను ఈ క్వశ్చన్ కరెక్ట్గానే ఆన్సర్ చేసేసాను, ఎక్స్ట్రా కూడా రాసేసాను, బహుశా ఈసారి స్టేట్ ఫస్ట్ నాదేనేమో, బహుశా ఈసారి డిస్ట్రిక్ట్ ఫస్ట్ నాదేనేమో, మండల్ ఫస్ట్ నాదేనేమో, స్కూల్ ఫస్ట్ నాదేనేమో, క్లాస్ ఫస్ట్ నాదేనేమో. భ్రమలు ఇవన్నీ చిన్న చిన్నవిలే. ఒకవేళ ఫస్ట్ రాకపోయినా లాస్ట్ డే వచ్చినా తర్వాత మరలా ప్రయత్నించడానికి మరో అవకాశం ఉందిలే. కానీ పరలోకం అలాంటిది కాదు. భ్రమలో బ్రతకొద్దు. భ్రమలోనికి వెళ్ళి మీ నిజమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నిజంలోనికి రమ్మంటున్నాడు. నిజం ఏమని చెబుతుంది? సత్యం ఏమని చెబుతుంది? దేవునికి నాణ్యత కావాలి. ఈ నాణ్యత కలిగిన మనుషులు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉంటారు, అంటే కొందరు మాత్రమే ఉంటారు. ఈ కొందరులో నీవు ఉన్నావా?
నాణ్యత కలిగిన కొందరు మనుషులలో నీవున్నావా? శేషములో నీవున్నావా? ఉండాలంటే నీలో ఎంత విలువ ఉండాలి, నీలో ఎంత క్వాలిటీ ఉండాలి? ఇశ్రాయేలీయులలో చాలామంది అండి ఇటువంటి అభిప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు పలికించిన ఒక మాట ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. సాతాను ఇశ్రాయేలీయులలో కూడా ఆ రోజు ఎలాంటి భ్రమను పుట్టించాడో తెలుసా? చూడండి, ఒక చక్కని మాట వ్రాయబడినటువంటి పరిశుద్ధ లేఖనం ఇప్పుడు మీరు మీ కళ్ళారా చూసి చక్కని సంగతిని గ్రహించండి. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రాహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందెను గదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. ఇశ్రాయేలీయుల యొక్క మనస్తత్వం ఎలా ఉంది? సాతాను ఎలాంటి అభిప్రాయాన్ని పుట్టించింది? ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను నివసించుచున్నటువంటి ఆ ఇశ్రాయేలీయులు, నాశనానికి చేరువుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? ఒకనాడు ఒంటరి అయినటువంటి అబ్రహాముకు దేవుడు ఎంత పెద్ద భూభాగాన్ని స్వాస్యంగా ఇస్తే, ఈనాడు అనేక మందిగా ఉన్నటువంటి మనకు ఆ అబ్రహాము సంతానమే మనమందరం, మేమంతా ఆయన సంతానమే కదా, ఆయన గర్భం నుండి పుట్టిన వారమే కదా, ఇశ్రాయేలీయులం కదా, పేరు మాకు పెట్టబడింది కదా. ఒంటరి అయిన అబ్రహాముకు దేవుడు ఇంత పెద్ద భూభాగాన్ని స్వాస్యంగా ఇస్తే, వాగ్దానం చేసి దేవుడు ఈ భూభాగాన్ని స్వాస్యంగా ఆస్తిగా ఇచ్చేస్తే, ఎంతమంది ఉన్నాం మనం, అనేకులు ఉన్నాం మనం, మరి మనకు దేవుడు ఇవ్వడా అంటున్నారు. ఎంత అవివేకులో చూడండి. సాతాను ఎలాంటి చెడు అభిప్రాయాన్ని పుట్టించిందో చూడండి. దేవుడికి ఏం కావాలి? దేవునికి ఏం కావాలి? క్వాలిటీ కావాలా, క్వాంటిటీ కావాలా? క్వాలిటీ కావాలి. అబ్రాహాములో క్వాలిటీ ఉంది, నశించిపోతున్న ఇశ్రాయేలీయులలో క్వాంటిటీ ఉంది, క్వాలిటీ లేదు. బాగా ఆలోచించాలి మీరు. ఆంగ్లంలో చెప్తున్నాను, ఇబ్బంది పడుతున్నారేమో. అబ్రహాములో నాణ్యత ఉంది. అబ్రహాము ఒక్కడైనా పర్వాలేదు, నాణ్యత కలిగిన వాడు కదా. నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులలో పరిమాణం మాత్రమే ఉంది, ఎక్కువ సంఖ్య ఉంది అంతే, కానీ నాణ్యత లేదు. ఎందుకు దేవునికి? అయ్యో ఇంతమంది ఎక్కువ మంది ఉన్నారు, వీరందరూ మరి పరలోకానికి రావాలని దేవుడు అనుకుంటాడా? వీరందరూ నాణ్యత కలిగిన వారైతే దేవునికి కావాలి. వారు ఎక్కువ మంది ఉన్నప్పుడు దేవునికి సంతోషమే. నాణ్యత కలిగిన వారైతే, వారంతా నాణ్యతను కోల్పోయి ఏమంటున్నారు? ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఎక్కువ మంది కదా మనం, మనల్ని ఎందుకు కాదనుకుంటాడు దేవుడు? మనం ఎందుకు పనికిరాని వారమైనా ఎక్కువ మంది ఉన్నాం కదా అంటున్నారు వారు. ఎందుకు పనికిరాని వారు ఎక్కువ మంది ఉన్నా దేవునికి అక్కర్లేదు. ఎందుకు పనికిరాని వారు, దేవునికి పనికిరాని వారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారు, దేవుని కార్యక్రమాలకు అడ్డుపడేవారు, దేవుని వాక్యమునకు విరోధముగా బ్రతికేవారు ఎంతమంది ఉన్నా దేవునికి అక్కర్లేదు. అలా అనుకుంటే ఈరోజు భూమి మీద 750 కోట్ల నుండి 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఏమండి, దేవుడు తన న్యాయ విధిని పక్కన పెడితే వీరందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతే కోటాను కోట్ల మందితో పరలోకం నిండిపోతుంది. బట్ నో, అలా జరగడానికి దేవుని యొక్క న్యాయం ఒప్పుకోదు, దేవుని యొక్క మనస్సు ఒప్పుకోదు, దేవుని ఆలోచన ఒప్పుకోదు. మరి దేవుని ఆలోచన ఏమని తెలియజేస్తుంది? న్యాయమును బట్టి, సత్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా ప్రయాణం చేసి జీవితమును ముగించిన వారికి మాత్రమే, విలువ కలిగిన వారికి మాత్రమే పరలోకం ఇవ్వబడుతుంది అని దేవుని న్యాయం తెలియజేస్తుంది. మరి అలాగైతే తక్కువ మంది వస్తారు, అలాగైతే చాలా తక్కువ మంది వస్తారు, కొందరే వస్తారంటే దేవుడు చాలు అంటున్నాడు. నాకు విలువ కావాలి, విలువ కలిగిన మనుషులు కావాలి, క్వాలిటీ కావాలి. తక్కువ మంది వచ్చినా క్వాలిటీ ఉంటుందా? అయితే ఓకే. లేదా వారందరూ సమూల నాశనమునకు నిర్ణయింపబడతారు, వెళ్ళిపోవడం ఓకే. వాళ్ళంతా నాశనం అయిపోతారు తండ్రి అంటే వెళ్ళిపోయినా ఓకే. ఎందుకంటే వారిలో క్వాలిటీ లేదు, నాణ్యత లేదు. పైగా వారు ఏమనుకుంటున్నారు? భూ జీవిత కాలంలో వారి యొక్క మనస్సులను దేవుని వైపు మళ్లించుకోకుండా, భూజీవిత కాలంలో దేవుని కొరకు వారు బ్రతకకుండా, యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను వారు స్వీకరించకుండా వారు ఎలాంటి చెడు అభిప్రాయంతో ఉంటున్నారు? సాతాను వారిలో పుట్టించినటువంటి ఒక చెడ్డ అభిప్రాయం ఏంటి? మీకు దేవుడు పరలోకం ఇవ్వకుండా ఏం చేసుకుంటాడు? ఒక్కడైనటువంటి అబ్రహాముకే దేవుడు స్వాస్యముగా ఈ భూభాగాన్ని ఇచ్చేశాడు కదా.
మీరు పాడైపోయిన ఆయా చోట్ల జీవిస్తున్నారు. మిమ్మల్ని పిలిచి దేవుడు మరలా స్వాస్థ్యం ఇచ్చేస్తాడు, ఆస్తి ఇచ్చేస్తాడు, భూభాగం ఇచ్చేస్తాడు. మీరు అనేక మంది కనుక మీరు మీ పనిపాట్లలో ఉండండి, మీ ఇష్టానుసారంగా బ్రతకండి, మీ యొక్క ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోండి. మీరు అస్సలు దేవుని వైపు తిరగొద్దు అని సాతాను చెడు అభిప్రాయాన్ని పుట్టించాడు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి కదా, ఇది ప్రమాదకరమైన పరిస్థితే కదా. కనుక ఈ పాఠం ఎంత అవసరం చెప్పండి. నేటి కాలంలో ఎందరో ఆనాటి ఇశ్రాయేలీల వలె నేటి కాలంలో ఎందరో మనుష్యులు దేవునికి కాకుండా పోతున్నారు కేవలం ఇదే అభిప్రాయం వలన. ఇంతమంది మనుషులు ఉన్నాం కదా, మేమంతా కలిసికట్టుగా ఉన్నాం కదా, మేమంతా ఒకే మార్గంలో ఒకే ఆలోచనలో మా ఇష్టాన్ని మేము నెరవేర్చుకుంటూ సుఖిస్తూ సంతోషిస్తూ తినుచు త్రాగుచూ ఉన్నాం కదా, మాకు ఇవ్వకుండా దేవుడు పరలోకాన్ని ఇంకెవరికి ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా? అవసరమైతే రాళ్ల వలన పిల్లలను పుట్టిస్తాడు దేవుడు తనకు పిల్లలు కావాలి అనుకుంటే. ప్రియులారా, ఎప్పుడు మిమ్మును మీరే హెచ్చించుకుంటూ దేవుని మార్గం నుండి తొలగిపోయి మాకు పరలోకం వస్తుంది లేనటువంటి భ్రమలో మాత్రం మీరు ఉండొద్దు. అలాంటి జీవితాలను కలిగి ఉండొద్దు. ఒక్కసారి వాక్యం అనే అర్థంలో మీ జీవితాలను చూడండి, పరీక్షించుకోండి. దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోండి. అది కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. మీలాంటి వారు సమాజంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉంటారు. అయినా సరే మీరు ఆ న్యాయమును, ఆ సత్యమును, ఆ ధర్మమును, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో ఉన్నటువంటి జీవమును విడిచిపెట్టకండి. నిత్యత్వమును సంపాదించేంత వరకు నిద్రపోకండి. మీలో ఆ విలువను జీవితకాలం అంతా కాపాడుకోండి. మీలో దేవుడు మీకు ఇవ్వాలనుకున్న ఆ విలువను జీవితకాలం అంతా మీరు కాపాడుకోండి. సమాధికి చేరేంత వరకు మీ విలువ మీతో పాటు ఉండనియ్యండి. మీరు మట్టిలో పూడ్చబడేంత వరకు మీ విలువ మీలోనే ఉండనియ్యండి. అప్పుడు విలువ కలిగిన వారై ఆత్మగా నిత్యత్వానికి వెళతారు, పరలోకానికి వెళతారు. మిమ్మను దేవదూతలు తీసుకుని వెళతాయి. మీకు దేవుని నుండి ఆహ్వానం అందుతుంది. మీరు కొందరిలో ఉన్నవారై, శేషములో ఉన్నవారై, విలువ కలిగిన వారై నిత్యత్వంలో అడుగు పెడతారు. ప్రియులారా, ఇది చక్కని భాగ్యం, ఇది గొప్ప భాగ్యం, ఇది గొప్ప భాగ్యం. ఇది మనకు అర్థం కావాలంటే ఈరోజు లోకంలో ఎన్నో ఉదాహరణలు దేవుడు చూపిస్తున్నాడు. ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ విలువ కలిగిన వాటిని తక్కువైనా సరే మనం జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నాం, జాగ్రత్తగా కొనుక్కుంటున్నాం, జాగ్రత్తగా మనం వాటిని అనుభవిస్తున్నాం. విలువ కలిగినవి కదా, అవి కొద్దిగానే ఉంటాయని మనకు తెలుసు. విలువ లేనివైతే విస్తారంగా ఉంటాయని కూడా మనకు తెలుసు. వాటిని ఎలా పడితే అలా మనం వాడుకుంటాం. మంచినీరు విస్తారంగా మనకు దొరుకుతుంది అనుకోండి, అసలు దాన్ని ఎలా వాడతారో చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ పారబోసేస్తుంటారు, దేనికి పడితే దానికి నీటిని వృధా చేస్తుంటారు. అదే మంచినీరు తక్కువైపోయింది అనుకోండి, నీరు దొరకటం లేదనుకోండి, ఒక బిందెడు నీరు మనకు కావాలంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి, కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మనం కాలినడకను తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు నీటిని ఎలా వాడుకుంటారు? అంటే విలువైనది మన దగ్గర ఉన్నప్పుడు దానిని కొద్దిగా మనం కావాలనుకుంటాం, కొద్దిగా వాడుకోవాలనుకుంటాం, దానిని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలనుకుంటాం. విస్తారంగా మన దగ్గర ఉన్నప్పుడు దానిని విలువ లేనిదిగా మనం చూస్తాం. పరలోకంలో కొద్దిగా ఉంటారు. పరలోకమునకు వెళ్ళిన వారంతా కూడా అర్హత కలిగిన వారు, విలువ కలిగిన వారు కొద్ది మందిగానే ఉంటారు, శేషముగానే ఉంటారు. దేవుని దగ్గర వారు జీవిస్తారు. పాతాళమునకు వెళ్ళిపోయేవారైతే, నాశనమునకు పోయేవారైతే, అపరిమితముగా తన నోరు తెరచి మనుషులందరినీ మింగేస్తున్నటువంటి ఆ పాతాళమును ఒక్కసారి మీరు చూడగలిగితే అనేకులు పోతున్నారు, తండోపతండాలుగా పోతున్నారు. విశాలమైన మార్గం, ఆ మార్గంలో అనేకులు ఉంటారు, అక్కడ విలువ లేని వారే ఉంటారు. కనుక నెంబర్ కంటే నాణ్యత ముఖ్యమైనది. నెంబర్ ఎంత అన్నది కాదు, క్వాంటిటీ ఎంత అన్నది కాదు, నాణ్యత ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అదే ముఖ్యమైనది. మన జీవితాలను ఎప్పుడు కూడా మనం ఆ విధంగానే పరీక్షించుకోవాలి. నేను నాణ్యత కలిగి జీవిస్తున్నానా? ఏదో నేను 20 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు బట్టి దేవుని కోసం బ్రతికేస్తున్నాను కదా అనుకోకండి. నేను క్రైస్తవునిగా ఒక 40 సంవత్సరాలు బట్టి జీవిస్తున్నాను కదా, దేవుడు నాకు పరలోకం ఇస్తాడులే అనుకోకండి. మంచి విషయమే కావచ్చు, కానీ మీలో నాణ్యత ఉండాలి. మీరు దేవుని దగ్గర నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది తండ్రి, క్రీస్తు మార్గంలో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది తండ్రి అని చెప్పుకుంటే దేవుడు పరలోకం ఇస్తాడండి?
4 క్షణాలైనా సరే విలువ కలిగిన వాడుగా నువ్వు బ్రతికితే అప్పుడు దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. కనుక ఎప్పుడు కూడా నేను దేవుని కోసం ఎంత చేశాను, నేను దేవుని కోసం ఎంతకాలం బ్రతికానని చెప్పుకోవటం కంటే దేవుని దగ్గర నేను ఎంత విలువ కలిగిన వాడను, ఎంత నాణ్యత కలిగిన వాడను, ఇది కేవలం దేవుని కృప. దేవుడు నాకు అనుగ్రహించిన కృపచేత నేను ఎంత నాణ్యతను సంపాదించుకోగలిగాను అని మీరు దేవుని ముందు చెప్పుకోగలిగితే అది ఎంత గొప్ప భాగ్యవంతమైనటువంటి పరిస్థితితో మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ విధముగా మారటానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రియులారా, తండ్రికి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని విషయాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే దేవునికి కొద్దిగా కావాలి, నాణ్యమైనవిగా కావాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. మీరు అన్ని జనుల వరే, లేక దేవుడు తెలియనటువంటి, దేవుడు ఎరుగనటువంటి, దేవుని ఎరుగనటువంటి మనుషుల వలె విస్తరించి మాట్లాడవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని కొందరు అనుకుంటున్నారు. దేవుని ఎరుగని వారు అలా అనుకుంటున్నారు. మీరైతే సూటిగా, సూక్ష్మంగా దేవునికి ప్రార్థన చేయండి అని ఆయన చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? ఒక్కసారి చూడండి పరిశుద్ధ గ్రంథంలో. ప్రార్థన విషయంలో కూడా మన మాటలు విలువ కలిగినవిగా ఉండాలి తప్ప విస్తారమైనవిగా ఉండకూడదు. దేవునికి విలువ కలిగిన మాటలు కావాలి, విస్తారమైన మాటలు అవసరం లేదు. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాలను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. అన్యజనులు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తారో చూడండి. విస్తరించి మాట్లాడతారు. అంటే స్తుతులు 1 గంట సేపు, కృతజ్ఞతలు 1 గంట సేపు. అంటే హృదయ అంతరాల నుంచి వచ్చినటువంటి స్తుతులు కాదు, హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి కృతజ్ఞతలు కాదు. ఏదో పెదవుల ద్వారా పలుకుతున్నారు. 1 గంట సేపు దేవునికి స్తుతి చెల్లిస్తే దేవుడు సంతోషపడతాడేమో, దేవుడు ఆనందపడతాడేమో, దేవుడు తృప్తి పొందుతాడేమో అనుకుంటున్నారు. లేదండి, హృదయంలో నుండి, హృదయపు లోతుల్లో నుండి ఒక్క మాట దేవునికి హృదయపూర్వకంగా చెప్పండి. దేవుడు ఆ మాట వినటానికి అవకాశం ఉంటుంది. అన్యజనులు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అంటే దేవుడు మన ప్రార్థన వినాలంటే 1 గంట సేపు అన్నా ప్రార్థన చేయాలి, అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడనేటువంటి ఒక ఒపీనియన్కి వారు వచ్చేసారు. ఎంత తప్పుడు అభిప్రాయం చూసారా? నైట్ అంతా ప్రార్థన చేసేటువంటి కొంతమంది మనుషులు ఉంటారు. చేయటానికి ఏమీ లేదు, అన్ని అవసరతలు అడగడమే. అయితే అక్కడ ఉన్నతమైనటువంటి ఉద్దేశం వారికి ఏంటంటే నైట్ అంతా ప్రార్థన చేయాలి. ఏమండి, రాత్రంతా ప్రార్థన చేసేటువంటి అవసరత నిజంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి, అందులో తప్పు లేదు. కానీ రాత్రంతా ప్రార్థన చేస్తే కానీ దేవుడు నాలో భక్తిని చూడడు కనుక నేను ఎలాగైనా సరే ఈ రాత్రంతా నాకు ఇష్టం లేకపోయినా సరే మోకాళ్ళు లేసి దేవుడు రాత్రంతా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు కనుక నేను రాత్రంతా ప్రార్థన చేయాలి అనుకుంటే నీ అంత అమాయకుడు, నీ అంత అవివేకుడు, నీ అంత మూర్ఖుడు ఇంకెవడూ లేడు. అదే చెప్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు. అన్యజనులు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ఉండాలి అంటే ఆయనే చెబుతారు కదండి, మీరు కూడా వారిలాగే ఉండండి చెబుతారు కదా. ఉండకూడదు. అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు, విసుగు పుట్టిస్తాయి ఆ ప్రార్థనలు. మీకు అక్కరగా ఉన్నవేవో, ఎందుకంటే మీరు విస్తరించి మాట్లాడటంలో ఏముంటాయి? మీ అవసరతలే ఉంటాయి. వాక్యం ఏమైనా ఉంటుందంటే విస్తరించి మాట్లాడటంలో దేవుడు వినదగిన మాటలు ఏమైనా ఉంటాయా? మీ అవసరతలే ఉంటాయి. వారి అవసరతలు, వీరి అవసరతలు, మీ అవసరతలు, అందరి అవసరతలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఏమంటున్నారు? మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. విస్తరించి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో అవసరతలన్నిటినీ మీరు ఒక చిట్టాలాగా ఆయనకు చెప్పి ఆయనను విసిగించకండి. మీ ప్రార్థన ఖచ్చితంగా వినపడదు, మీ ప్రార్థన ఖచ్చితంగా వెళ్ళదు, అక్కడకు వెళ్ళదు, పరలోకానికి వెళ్ళదు. కనుక సూటిగా, క్లుప్తంగా, సూక్ష్మంగా హృదయంలో నుంచి వచ్చినటువంటి మీ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవునికి యేసుక్రీస్తు వారి నామం పేరిట పంపించండి. అప్పుడు ఆ చక్కని మాటలు వినిపిస్తాయి, దేవుని సన్నిధిని చేరతాయి.
పరిసయ్యుడు విస్తరించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ సుంకర్లా కూడా నేను లేనంటున్నాడు. తను తానే హెచ్చించుకుంటున్నాడు. తనకంటే నీతిమంతుడు ఇంకెవరూ లేడనుకుంటున్నాడు. ఈ భూమి మీద దేవుడు మొట్టమొదటి పరలోకాన్ని ఇవ్వాలనుకుంటే నాకే ఇస్తాడు అనేటువంటి భ్రమలో పరిసయ్యుడు ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. ప్రార్థన తిప్పికొట్టేశాడు వెంటనే. సుంకరి దూరమును నిలిచి ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చక్కగా హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు సూక్ష్మంగా, క్లుప్తంగా, దేవుణ్ణి ఇబ్బంది పెట్టకుండా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులు ఎత్తుటికైనను నాకు ధైర్యం లేదు, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. ఇక ఎక్కువగా దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం లేదు, విస్తరించి మాట్లాడటం లేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ సుంకరి ప్రార్థన సన్నిధికి చేరింది, పరిసయ్యుని ప్రార్థన దేవుని సన్నిధిలో నుండి తొలగించబడింది, వెనక్కు కొట్టివేయబడింది. సుంకరి ప్రార్థన మాత్రమే దైవ సన్నిధిలో కనిపిస్తుంది. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? పరలోకానికి ఏది అర్హత సంపాదిస్తుంది అంటే నాణ్యత కలిగింది మాత్రమే అర్హత సంపాదిస్తుంది. విస్తారముగా ఉన్నది అర్హత సంపాదించదు. విస్తారముగా ఉన్నవన్నీ కూడా పాతాళమునకు వెళ్ళిపోతాయి. అలాగే మరొక ఉదాహరణ తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యమును వినటానికి వచ్చినటువంటి జనులకు ఆహారమును పంచిపెడుతున్నారు. చాలాసార్లు మీరు ఈ సందర్భాలను ఉపమాన రీతిగా చదువుకుని ఉండొచ్చు, అనేక మంది ప్రసంగాల ద్వారా విని ఉండొచ్చు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు దేవుని మాటలను ప్రచురిస్తూ అనేక గంటల సేపు వారికి దేవుని వాక్యమును చెప్పిన తర్వాత వారందరినీ అలాగే ఇంటికి పంపించేయడం వల్ల వారు మార్గంలో మూర్ఛిల్లిపోతారేమో కనుక వారికి కాసింత శారీర సంబంధమైనటువంటి ఆహారాన్ని పెట్టి వారిని పంపించాలనే ఉద్దేశంతో వారికి ఆహారం పెట్టాలనుకుంటారు. అప్పుడు శిష్యుల్ని అడిగినప్పుడు, మన దగ్గర ఆహారం ఏమైనా ఉందా అని శిష్యుల్ని అడిగినప్పుడు శిష్యులు ఏమంటారు? ఒకానొక సందర్భంలో మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటారు. మరో సందర్భంలో మన దగ్గర ఒక 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయంటారు. అప్పుడు యేసుక్రీస్తు వీరందరినీ కూర్చోమను. ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? ఒకానొక సందర్భంలో అయితే 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అయితే ఇంక వారిని లెక్క పెట్టలేదు. 5,000 మంది పురుషులు ఉన్నారు. వారితో పాటు అనేక మంది స్త్రీలు, పిల్లలు ఉన్నారు. అంటే వేల కొలదిగా మనుషులు ఉన్నారు. వేల కొలదిగా ఉన్నటువంటి మనుషులకు 5 రొట్టెలు 2 చేపలు ఏం సరిపోతాయి? అయితే విలువ కలిగిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆహారమును 1000 రెట్లు ఆయన ఎక్కువ చేయగలడు, 1000 రెట్లు పెంచగలడు. విలువ కలిగిన వాడండి ఆయన. ఎన్నున్నాయి మన దగ్గర? రొట్టెలు ఎన్నున్నాయి? మన దగ్గర చేపలు ఎన్నున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభువా అని శిష్యులు చెబుతున్నప్పుడు, అయితే కూర్చోమనండి అందరినీ. దేవుని వాక్యం ఇప్పటి వరకు విన్నారు, ఆత్మకు ఆహారం తీసుకున్నారు, వారి శరీరానికి కూడా ఆహారం తీసుకుని వారు ఇంటికి వెళ్తే మంచిది. కూర్చోమనండి అందరినీ. ప్రభువా మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. చాలు. విలువ కలిగిన వాడు ఉన్నాడు ఇక్కడ. కనుక వాటిని నేను 1000 మందికి సరిపోయేటట్టుగా ఆహారాన్ని పంపిణీ చేస్తాను, సరిపెడతానంటున్నాడు. అందరూ తిన్నారు, తృప్తిగా తిన్నారు. అప్పుడు మొదటి సందర్భంలో మిగిలినటువంటి ముక్కలన్నింటినీ వారు గంపలలో చేర్చితే 12 గంపలు ఎత్తారు. అంటే పొంగి పొర్లిపోయిందన్నమాట. వారు తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగిలిపోయిందన్నమాట. ఆలోచన చేయాలి. మరో సందర్భంలో 7 రొట్టెలు కొన్ని చేపలు మాత్రమే ఉంటాయి. వాటిని కూడా 4,000 మంది పురుషులకు, అలాగే తర్వాత వారితో పాటు వచ్చినటువంటి స్త్రీలకు, పిల్లలకు కూడా ఆహారముగా యేసుక్రీస్తు ప్రభువారు పంచిపెడతారు. అప్పుడు 7 గంపల నిండా మిగిలిన ముక్కలను ఎత్తి పట్టుకెళ్తారు. ప్రియులారా, ఎన్నున్నాయన్నది కాదు అక్కడ, విలువ కలిగిన వాడు అక్కడున్నాడు. విస్తారమైన వాటి వలన ఆకలి తీరుతుంది అనుకుంటే పొరపాటు. ఈరోజు చాలామంది ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటారు. ఏదైనా పెళ్లి ఫంక్షన్ కానీ, లేకపోతే గృహప్రవేశం ఫంక్షన్ కానీ, బర్త్డే ఫంక్షన్ కానీ జరుపుకుంటున్నప్పుడు వారి బంధువులందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు, భోజనాలు పెడుతూ ఉంటారు. బంధువులందరినీ పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు. ముందుగా బంధువులందరినీ పిలుస్తున్నప్పుడు వీరు ఒక అంచనా వేసుకుంటారు, అంచనాకు తగ్గట్టుగా భోజనాలు వండిస్తారు, విస్తారముగా వండించేస్తారు. ముందే విస్తారముగా భోజనాలన్నిటినీ సిద్ధపరిచేస్తారు. కానీ చాలా సందర్భాలలో వచ్చిన వారికి భోజనాలు సరిపోవు.
మరలా వెంటనే రైస్ అయ్యి అంటుంటారు. మరలా ఆ ఐటెంలు అయిపోయింది, ఈ ఐటెం అయిపోయింది, చివరికి వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ లేవు అంటుంటారు. విస్తారముగా ముందే ఎంతమంది వస్తారో తెలుసు, విస్తారముగా ముందే వీరు సిద్ధపరచుకున్నారు, ఆహారాన్ని సిద్ధపరచుకున్నారు, అయినా సరే సరిగ్గా పెట్టలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర చూడండి, సందర్భం చూడండి, దేవుని వాక్యం విన్నారు, ఇంటికి వెళ్తున్నారు, ఆకలితో ఉన్నారు, వారి ఆకలిని తీర్చి యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించాలనుకున్నాడు. తీరా చూస్తే 5 రొట్టెలు ఎంతండి ఒక మనిషికి ఆహారం? అది ఒక 5 రొట్టెలు 2 చేపలు, ఒక 7 రొట్టెలు కొన్ని చేపలు. వీటిని వేల కొద్దీ ఉన్నటువంటి మనుషులకు, వేలకు వేలుగా ఉన్నటువంటి మనుషులకు ఆహారంగా ఆయన ఇవ్వగలిగాడంటే, నాణ్యత కలిగినది కొద్దిగా ఉన్నా సరే, నాణ్యత కలిగినటువంటి వ్యక్తి దగ్గర కొద్దిగా ఉన్నా సరే అది విస్తారమైనటువంటి మనుషులకు ఆహారంగా ఉంటుందనేటువంటి విషయం అక్కడ మనకు ఆ పాఠం తెలియజేస్తుంది. అందుకే ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మరలా తెలియజేస్తున్నారు, శిష్యులకు మరలా ఒకానొక సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఒక్కసారి ఆ మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు, చూచుకొనిడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు, మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితురో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితురో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. ప్రియులారా, క్రీస్తు యేసు ప్రభువారు తన శిష్యులకు పరిసయ్యులు సద్దూకయ్యులు హేరోదు అనేటువంటి వారి యొక్క పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి, ఎందుకంటే వారు అనేక మందిని తప్పుడు మార్గంలో వారి బోధల చేత, వారి అధికారం చేత తప్పుడు మార్గంలో నడిపిస్తారు, వారి విషయంలో జాగ్రత్త పడండి అని ముందుగా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం ఇది. అయితే శిష్యులు గ్రహించకుండా వారు ఏమనుకుంటున్నారంటే, మనం రొట్టెలు తీసుకుని రాలేదు కదా, దాని నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అంటున్నారేమో అని వారు పొరపాటున యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను అపార్థం చేసుకుంటున్నారు. వెంటనే ఆయన వారి యొక్క హృదయపు ఆలోచనలు నెరిగి గద్దిస్తున్నారు వారిని. అల్ప విశ్వాసులారా, విస్తారంగా మన దగ్గర రొట్టెలు లేవని, విస్తారంగా మన దగ్గర చేపలు లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పటికే 2 సందర్భాలు మీరు మీ కల్లారా చూచారు కదా అని యేసుక్రీస్తు ప్రభువు ఆ శిష్యులను గద్దిస్తున్నారు. అల్ప విశ్వాసులారా, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తుతారో. ఏమండి, ఎందుకు గంపెళ్ళతో ఎత్తడం అక్కడ దేవుడు చూపిస్తున్నాడంటే, మిగిలింది అందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిపోయింది అని చెప్పడానికి, అందరికీ పూర్తిగా కడుపు నిండిందని చెప్పడానికి. అలాగే 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి, 4,000 పైబడి ఆ రోజు ప్రజలకు, 4,000 మంది అంటే పురుషులు మాత్రమే లెక్కది, 5,000 మంది అంటే పురుషులు మాత్రమే లెక్కది, ఇక స్త్రీలు పిల్లలు అయితే విస్తారం. ఇన్ని వేల మందికి ఆహారంగా పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తుతారో అదైనను మీకు జ్ఞాపకం లేదా? అంటే విలువ కలిగిన వాని యొద్ద ఉన్నాము అనేటువంటి విషయం మీకు గుర్తు రావటం లేదా? విస్తారంగా మన దగ్గర ఎందుకు? విలువ లేని విస్తారంగా మన దగ్గర ఉండవలసిన అవసరం లేదు. విలువ కలిగిన వాడు మనతో ఉంటే చాలు. ప్రియులారా, ఈ మాటలు, ఈ సందర్భాలన్నీ కూడా దేవుడు మనకు పాఠాలను నేర్పించడానికే వ్రాయించాడు. అల్పవిశ్వాసంతో ఉండకండి, ఆవగింజంత విశ్వాసమునైనా సంపాదించుకోండి. నేను విలువ కలిగిన వాడునుగా ఉండాలి, నేను పరలోకమునకు అర్హతను సంపాదించాలి. అక్కడికి వెళ్ళేవారు కొద్దిగా ఉంటారు, తక్కువ మంది ఉంటారు. ఎందరో అక్కడికి వెళ్ళలేరు, చాలా తక్కువ మంది అక్కడికి వెళతారు. అనేక మంది నాశనమునకు పోతారు. అనేక మందిలో ఒకడనై నాశనానికి పోకుండా కొంతమందిలో ఒకడనై నిత్యత్వాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన మీలో ఉండాలి, పట్టుదల మీలో ఉండాలి, నిరీక్షణ మీలో ఉండాలి,
ఓపిక మీలో ఉండాలి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, నాతో పాటు మీరంతా కూడా చక్కని ఆలోచన కలిగి మీ అంతటా మీరే ఒక చక్కని నిర్ణయం తీసుకొని ఇక మీదట నేను నిత్యత్వం సంపాదించుట కొరకు బ్రతకాలి, కొందరిలో ఒకడనై ఉండుట కొరకు బ్రతకాలి, శేషములో ఒకడనై ఉండుట కొరకు బ్రతకాలి. ఎందుకంటే దేవునికి సంఖ్య కాదు, నాణ్యత ముఖ్యం. దేవునికి విలువ కలిగిన మనుషులంటే ఇష్టం కనుక అంతటి విలువను నేను సంపాదించుకోవాలంటే ఇదిగో వాక్యం నాకు వెలుగును చూపిస్తుంది. ఏ మార్గంలో ఎలా నడవాలో, ఎక్కడ ఎలా అడుగులు వేయాలో నాకు వాక్యం నేర్పిస్తుంది. నా త్రోవకు ఒక దీపముగా ఉంది, నా మార్గముగా యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన వెలుగుంది. కనుక లోకములో దేనికి నేను తలదించకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభువును ధరించుకొని ముందుకు కొనసాగిపోవటానికి, ఆయన ఇచ్చి నా కాడిని మోసుకొని అనేక మందికి సిలువ వార్తను చాటుతూ ఈ భూమి మీద ప్రభువు యొక్క పనిలో సహకారిగా జీవిస్తూ నా అంతం వరకు విలువ కలిగిన మనిషిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకోండి. మీరు కూడా ఆ కొద్ది మందిలో నాతో పాటు ఒకరుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను కనుక దేవుడు ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయాలని దినదినము నేను పోరాడుతున్నాను కనుక ప్రియులారా, నాతో పాటు మీరు కూడా అటువంటి ఆలోచనలతో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని పరమందున్న తండ్రికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహా పవిత్రుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ వాక్యము కొరకు మీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన. దేవా, విస్తరించి మాట్లాడుట వలన మా మనవి వినబడునని మేము అనుకొనకుండా తండ్రి, క్లుప్తంగా సూక్ష్మంగా మా హృదయంలో ఉన్నటువంటి మాటలను మీతో చెప్పాలనుకుంటున్నాం. మీ ఆత్మ సహాయము చేత తండ్రి మిమ్మల్ని తండ్రి అని మొరపెట్టే అవకాశం మాకు కల్పించారు. మీ కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మీరు ఇచ్చిన అవకాశము చాలా గొప్పది. ఈ అవకాశమును మేము కోల్పోకుండా నమ్మకముగా మీ కొరకు బ్రతకటానికి, నాణ్యత కలిగి మీ కొరకు బ్రతకటానికి తండ్రి, విలువ కలిగిన వారముగా మీ కొరకు బ్రతకటానికి, క్రీస్తు యేసు ప్రభువు మార్గంలో మేము ఉండటానికి మీ సహాయతను మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థనతో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపా కటాక్షములు తోడుగా ఉంచండి. నాయన, మీ వాక్యము మాలో ఫలము తీసుకుని రాగలుగుటకు కృప చూపించండి. మీరు అనుగ్రహించిన సమస్తమును తండ్రి నాయన మేము అనుభవించుచు అన్నవస్త్రములు కలిగిన వారమై ఉండి తండ్రి, వీటి కొరకు మాత్రమే మా నిరీక్షణ కాకుండా నిత్యత్వంలో మీరు అనుగ్రహించబోయే తండ్రి సంపద కొరకు, విస్తారమైనటువంటి నాయన అక్షయత కొరకు నాయన మేము ఆలోచన కలిగి వాటి మీద దృష్టిని ఉంచుకొని మీ చిత్తాన్ని నెరవేర్చుచు శేషములో ఉండి నాణ్యత కలిగి తండ్రి మీరున్న లోకంలో కనిపించగలుగుటకు కృప దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట పరలోకమందున మీ సన్నిధికి సమర్పిస్తూ మిమ్మల్ని వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.